హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత చక్కగా వచ్చింది కదా. ఇలాంటి లడ్డూలు ఎంత ఇన్స్టెంట్గా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, లోపల కూడా ఎంత బాగుంది. మీకు కనిపిస్తుంది కదా, కొంచెం జ్యూసీగా కూడా అనిపిస్తుంది. చాలా బాగుంటాయండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ ఇలాచీస్ తీసుకొని ఒక 3 ఇలాచీస్ తీసుకొని 1 టీ స్పూన్ షుగర్ వేసి మిక్సీ చేసి పెట్టుకున్నానండి. కోకోనట్ కూడా ఫ్రెష్ కోకోనట్ తీసుకొని తురిమి తీసుకున్నాను. సో అందువల్ల వెనకమాల మనకి బ్రౌన్గా ఉంటుంది కదా, ఆ కొబ్బరి చిప్ప వెనకమాల అది రాకుండా తీసుకున్నాను అనమాట. మీరు మిక్సీలో వేసుకోవాలంటే ఆ పైన చెక్కేసి చక్కగా మిక్సీ చేసి తీసుకోవచ్చండి. లేదంటే ఫ్రోజన్ది ష్రెడెడ్ కోకోనట్ ఉండిద్ది, అదన్నా ఇక్కడ మనం యూస్ చేయొచ్చు. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నానండి. టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను కదా. స్టవ్ మాత్రం మీరు చూసుకోండి, లో టు మీడియం ఫ్లేమే ఉంచాలండి. సో ఇప్పుడు మనం ఈ నెయ్యిలో ఫస్ట్ జీడిపప్పుని వేయించుకుందామండి. నెయ్యి కూడా బాగా వేడెక్కక ముందే జీడిపప్పుని వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మీరు జీడిపప్పు వేయించుకునేటప్పుడు నెయ్యి బాగా వేడెక్కకూడదండి. కొంచెం మనం స్టవ్ ఆన్ చేసి వేసుకోవచ్చు. మనం అదే తాలింపు అట్లా వేసుకున్నట్లయితే మనం బాగా నూనె వేడెక్కిన తర్వాత వేస్తే బాగుంటుంది. బట్ జీడిపప్పుకు మాత్రం ఇలా వేయించుకోండి. అప్పుడే మీకు మంచి కలర్ వస్తుంది, చక్కగా ఫ్రై అవుతాయి. కొంచెం ఆ క్రిస్పీనెస్ కూడా బాగుంటుంది. ఎప్పుడన్నా బై మిస్టేక్ మీరు నెయ్యి ఎక్కువగా వేడెక్కినప్పుడు గానీ వేస్తే స్టవ్ ఆపేసి కొంతసేపు ఉన్నాకన్నా వేయించుకోండి గానీ, ఆమెను వేయించొద్దు ఎప్పుడు. చూడండి ఇలా నిదానంగా వేయించుకున్నాం అనుకోండి, చాలా మంచి కలరొస్తాయి. ప్లస్ అవి మనం ఎప్పుడు కూడా ఆ జీడిపప్పుని కలుపుతా ఉండాలనమాట. అలా కలుపుతా ఉంటే ఏంటంటే ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. లేకుంటే ఒక చోట ఫ్రై అయిపోతాయి గదా. సో, చక్కగా ఇలా మనం కలుపుకుంటా నీట్‌గా ఫ్రై చేసుకున్నామంటే మంచి కలరొస్తాయండి. ఇంకొకటి చెప్తానండి ఇక్కడ ఒక మీకు టిప్పు. ఎప్పుడైనా సరే జీడిపప్పు వేయించుకునేటప్పుడు కొంచెం తక్కువగా ఉన్నప్పుడే తీసుకున్నామంటే, అది కొంచెం చల్లారేసరికి మంచి కలరొస్తదనమాట. సో, నేనిప్పుడు స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆపేసేసి జీడిపప్పుని కప్పులోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్‌లో నెయ్యుంది కదండీ! ఆ నెయ్యున్న ప్యాన్‌లోనే నేను బొంబాయి రవ్వను తీసుకున్నాను ఒక కప్పు. దీన్ని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందాక స్టవ్ ఆపేసుకున్నాం కదా, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని నేను ఈ రవ్వననేది బాగా ఫ్రై చేస్తున్నానండి. చక్కగా నెయ్యి అంతా గూడా కలిసేలాగా ఈవెన్‌గా ఆ రవ్వ బాగా ఫ్రై అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. మీరలా మిక్స్ చేసుకుంటా ఫ్రై చేసుకున్నారంటే ఈవెన్‌గా అయిపోతుంది గదా. మంచి ఫ్లేవరు ఆ అరోమా కూడా వస్తదండి. నెయ్యిలో ఆ రవ్వ వేగుతున్నప్పుడు మంచి అరోమా వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకోండి. ఫుల్ బ్రౌన్ కలర్, రెడ్ కలర్ అలా ఏం రావవసరం లేదు. గోల్డెన్ కలర్ కూడా రావవసరం లేదండి. కొంచెం ఫ్రై అయితే చాలు. ఆ పచ్చితనం అనేది పోయి కొంచెం ఫ్రై అయితే చాలు. మనం చేసుకునే ఈ లడ్డూకి అంత ఎక్కువగా కూడా ఫ్రై అవసరం లేదు. కానీ పచ్చితనం పోయేలాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దీనిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల కొలతండి ఇది. 2 కప్పుల కొబ్బరి తీసుకున్నాను. తురిమిన కొబ్బరి 2 కప్పులు తీసుకున్నాను. కొలత కరెక్ట్‌గా చేసుకోండి. పర్ఫెక్ట్‌గా అంటే పర్ఫెక్ట్‌గా వస్తదండి మీకు. చక్కగా ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఆ రవ్వలో ఈ కొబ్బరనేది కలిసేలాగా అలా చేసుకోండి. స్టవ్ మాత్రం కంపల్సరీ లో టు మీడియం ఫ్లేమే పెట్టండి. ఎక్కువ పెట్టుకోవద్దు. లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆ రవ్వలో ఈ కొబ్బరి బాగా కలిసేలాగా ఇలా కొంచెం సేపు ఒక 2 మినిట్స్ చాలండి. ఎక్కువ సేపు కూడా వద్దు. జస్ట్ 2 మినిట్స్‌లో మీరు ఆ రవ్వని, ఆ కొబ్బరి అంతా మిక్స్ అయ్యేలాగా మాత్రమే కలుపుకోవాలి. మనం ఇక్కడ కొబ్బరి ఎక్కువ రోస్ట్ అయిపోయి డ్రై కోకోనట్ లాగా అవ్వకూడదు. సో, చక్కగా చూసుకోండి మీరు. ఇలా ఉన్నప్పుడు కానీ ఈవెన్‌గా కలవాలి. ఇప్పుడు మనము 1 కప్పు షుగర్ యాడ్ చేస్తానండి. ఈ షుగర్ కూడా బాగా గ్రాన్యూల్‌గా ఉన్నది నేను తీసుకోలేదు. చక్కగా ఫైన్ షుగర్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ ఇలాచీ పౌడర్ ఇందాక చెప్పాను కదా, 3 ఇలాచీస్ ఏసి 1 టీ స్పూన్ షుగర్ ఏసి మిక్సీ చేసుకున్నానని. అది కూడా తీసుకొని ఇక్కడ యాడ్ చేశాను. చెప్పినట్లు మీరు చక్కగా ఫైన్ షుగర్ తీసుకోండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఇలా షుగరు, ఈ కోకోనట్, రవ్వ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా చక్కగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు 2 మినిట్స్‌లో ఒక 2 మినిట్స్‌లో చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటుంటేనే మీకు తెలుస్తది. అది ఇందాక దాకా అది పౌడర్‌గా అలా అనిపిస్తుంది గదా.
ఇప్పుడు మీకు ఆ మాయిశ్చర్, ఆ షుగర్‌లో ఉన్న మాయిశ్చర్ అనేది బయటకొచ్చేసి మీకు ముద్ద కట్టుకోవటానికి రెడీ అవుతుందనేది మీకే తెలుస్తది చేసేటప్పుడు. బట్ నేను కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చక్కగా మీకు అర్థమవుతది. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఒక్క 2 మినిట్స్ మీరు అదే స్టవ్ మీద ఉంచేసి ఇలా మిక్స్ చేసుకుంటా అలా ఉంటే చాలండి. చక్కగా మీకు రెడీ అయిపోతుందనమాట. ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే, ఎంత తొందరగా చేసుకోవచ్చంటే మీరు ఒక్క 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చండి. ఏ లడ్డు అయినా ఇంత తొందరగా చేసుకునే లడ్డు అంటే నేనైతే ఇదే చెప్తాను. ఇంత తొందరగా చేసుకోవచ్చా ఈ లడ్డు అనిపిస్తది. ప్లస్ చాలా యమ్మీగా ఉంటదండి. చాలా యమ్మీగా, చాలా సాఫ్ట్‌గా ఉంటది. చూడండి మనది రెడీ అయిపోయింది. ఫస్ట్ మీరు స్పూన్‌తో కూడా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ స్పాచులాతోని ఇలా ఇలా అనండి. చూడండి అలా అన్నప్పుడు మీకు తెలుస్తది ముద్దగా అవుతుంది అనేది. మీకు అలా కూడా తెలియలేదంటే కొంచెం చిన్నగా చూడండి. అంత వేడేమి ఉండదు. మనం లో మీద పెట్టుకునేసరికి నేను చేత్తో పట్టుకున్నాను. మీకు వేడంటే ఆలోచించుకొని ఇలా ముద్దొస్తదండి. అలా ముద్దొచ్చిందంటే ఇంక రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకోండి. మీకు టెక్స్చర్ చూపిస్తున్నాను దగ్గరికి చూడండి. ఇలా అవుతదనమాట. చూసారు గదా! ఇలా అయిందంటే మనకి రెడీ అయిపోయినట్టు. అంతే. ఇంక స్టవ్ ఆపేసుకొని మీరు చక్కగా పక్కన పెట్టేసుకొని, ఇంక ముద్దలు చేసుకోవటమే అండి. లడ్డూలు రెడీ చేసుకోవటమే. ఇందాక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి మనం యూజ్ చేసాం గదా! ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి పక్కనుంచాను. దాన్ని ఇలా మనం లడ్డూ చేసుకునేటప్పుడు అవసరం అవుతదేమో అని జెప్పేసి ఇలా పెట్టాననమాట. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఆహ్, దాన్ని చిన్న చిన్న అమౌంట్స్ తీసుకొని చక్కగా ఇలా లడ్డూ చేసుకోండి. రౌండ్‌గా మీరు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చేసుకోవచ్చు. ఓవెల్‌లాగా కూడా చేసుకోవచ్చు. బావుంటుంది. ఇలా రౌండ్‌గా చేసుకున్నా కూడా బావుంటుంది. ఇలా లడ్డూలాగా చేసుకొని రౌండ్‌గా చేశాను నేనైతే. దీనిపైన జీడిపప్పు పెట్టాను గదా! పెట్టిన తర్వాత కూడా ఒక్కసారి మనం అనుకుంటే లేకుంటే పైది ఊడిపోవటానికుంటది జీడిపప్పు. ఇలా ఒకసారి మళ్ళీ ముద్దలా చేసుకున్నామంటే ఇంకప్పుడు జీడిపప్పు గూడా ఊడకుండా చక్కగా ఉంటదండి. మీరు కావాలంటే ఈ జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు చేసుకొని గూడా దానిలో కలిపేసుకొని ఆ స్వీట్‌లో లడ్డూ చేసుకోవచ్చు. లేతే ఇలా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా! ఎంత చక్కగా వచ్చినియంటే అంత పర్ఫెక్ట్‌గా చాలా వచ్చిందండి. మీకే అర్థమవుతుంది గదా! నేను నేను చూపిస్తుంటే మీకు కూడా చేసుకోవాలనిపిస్తున్నట్లుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తాయి. సేమ్ క్వాంటిటీ, సేమ్ మెజర్‌మెంట్స్ ఫాలో అయ్యి చేసుకోండి. ఇలాగే చక్కగా వస్తాయి. మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. మీకు అది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినప్పుడు అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తది. అది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ఓకే అండి. బాయ్. హావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.